హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాధ ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే విక్రమ్ రాధ దగ్గరికి వచ్చి, ఏంటి రాధ, ఎందుకు బాధపడుతున్నావు అనగానే అప్పుడు రాధ అసలు ఏం జరిగిందో తెలుసా, ఆ దుర్గాగాడు అని చెప్పబోతూ ఉండగా విక్రమ్, చూడు రాధ, జరిగిందంతా అమ్మ నాతో చెప్పింది. చూడు, నువ్వు ఆ విషయం గురించి ఏమీ ఆలోచించకు, బాధపడకు. నీకు నేనున్నాను. ఆ దుర్గాగాడి నిజస్వరూపాన్ని ఎలాగైనా అందరి ముందు బయట పెడతాను. వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెడతాను. మళ్ళీ వాడు నీ వైపు కన్నెత్తి చూడకుండా నేను చేస్తాను అని విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు రాధ, చూడు, అసలు నా జీవితం ఏమైపోతుందోనని నాకు అర్థం కావడం లేదు. రోజు రోజుకి నేను నా బ్రతుకు మొత్తం దిగజారిపోతుంది అని రాధ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు విక్రమ్, చూడు రాధ, బాధపడకని చెప్పాను కదా, ఆ దుర్గాగాన్ని ఏదో ఒకటి చేస్తానులే, వెళ్దాం పద అని చెప్పి ఇక విక్రమ్ రాధని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇక విక్రమ్ మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఆ దుర్గాగాన్ని పట్టుకోవాలి, మళ్ళీ రాధ వైపు కన్నెత్తి చూడకుండా చెయ్యాలి, ఎలా అని ఆలోచిస్తూ వెంటనే ఫోన్ తీసి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు. ఒరేయ్, ఎక్కడైనా ఆ దుర్గాగాడు కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేయండి, వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పగానే అప్పుడు వాళ్ళు కూడా సరేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాం అని ఫోన్ పెట్టేస్తారు. ఇక ఇంతలోనే దుర్గా అటుగా వెళ్తూ ఉంటాడు. ఇక దుర్గాని చూసిన పోలీసులు వెంటనే దుర్గాని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది గమనించిన దుర్గా వాళ్ళ నుండి పారిపోయి తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇక విక్రమ్ నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ రాధని తన సొంతం చేసుకుందే కాకుండా ఇప్పుడు రాధని నన్ను శాశ్వతంగా దూరం చెయ్యాలని చూస్తున్నాడు. ఎలాగైనా ఆ విక్రంగాన్ని లేపేస్తాను అని చెప్పి దుర్గా అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే రాధ మాత్రం అదే విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన విక్రమ్, ఎలాగైనా రాధని బయటికి తీసుకువెళ్తాను, అలాగైనా తన మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇక విక్రమ్ రాధని తీసుకుని బయటికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన దమయంతి, ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక దమయంతి, విక్రమ్ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అప్పుడు విక్రమ్, అదేంటత్తా, నేను రాధా భార్యాభర్తలం, అలా బయటికి వెళ్ళవలసిన స్వేచ్ఛ కూడా మాకు లేదా అని విక్రమ్ అనగానే అప్పుడు దమయంతి, చూడు, రాధ ఎలాంటిదో నాకు తెలుసు, అయినా నువ్వు రాధ నిజస్వరూపం నిరూపించేంత వరకు తనతో కలిసి తిరగొద్దని చెప్పాను కదా, మరిప్పుడు ఇలా చేయడమేంటి అనగానే అప్పుడు విక్రమ్, చూడత్తా, రాధ ఎలాంటిదో నా మనసుకు తెలుసు, తను ఎలాంటి తప్పు చేయదు, ప్రాణం పోయినా కూడా తన గురించి తప్పుగా చెయ్యదు అని చెప్పి ఇక విక్రమ్ రాధని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన ప్రియాకి కోపం వస్తుంది. ఇదేంటి, ఆ రాధని బావని శాశ్వతంగా విడదీయాలనుకున్నాను, కానీ ఎంత ప్లాన్ వేసినా ఆ రాధ మాత్రం బావని వదిలేసి వెళ్ళడం లేదు. ఇదిప్పుడు బయటికి వెళ్తున్నారు, వెంటనే ఆ దుర్గాగాడికి ఫోన్ చేస్తే ఎలాగైనా రాధని బావ నుండి తీసుకువెళ్ళిపోతాడు అని చెప్పి ఇక వెంటనే ప్రియా తన ఫోన్ తీసి దుర్గాకి ఫోన్ చేస్తుంది. ఇక ప్రియా నుండి ఫోన్ రావడంతో దుర్గా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ప్రియా అనగానే అప్పుడు ప్రియా, చూడు దుర్గా, నీకు రాధ కావాలి అంటే ఇదే సరైన సమయం, బావ రాధని తీసుకొని బయటికి వస్తున్నాడు, ఎలాగైనా నువ్వు ఏదో ఒకటి చేసి ఆ రాధని బావ నుండి శాశ్వతంగా దూరం చేసి తీసుకువెళ్ళిపో, వెళ్ళి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని ప్రియా అనగానే అప్పుడు దుర్గా, ఏంటి, రాధ బయటికి వస్తుందా, విక్రమ్తో కలిసా, సరే అదంతా నేను చూసుకుంటాను, ఇక రాధ నా సొంతమైపోతుంది, విక్రమ్ ఒక్కడే ఇంటికి తిరిగి వస్తాడు, రాధ నా దగ్గరే ఉంటుంది, చూడు ప్రియా అని చెప్పి ఇక దుర్గా ఫోన్ పెట్టేస్తాడు. ప్రియా చెప్పినట్టే దుర్గా ఎలాగైనా రాధని సొంతం చేసుకోవాలని ఇక తన మనుషులను పెట్టి కాపు కాస్తూ ఉంటాడు. ఇంతలోనే విక్రమ్, రాధ ఇద్దరూ కూడా ఒక పార్కులో కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది గమనించిన దుర్గా వెంటనే
ఒరేయ్ అదిగోరా రాధ అక్కడ కూర్చొని విక్రమ్తో మాట్లాడుతుంది. ఎలాగైనా ఆ విక్రమ్ గాన్ని పక్కకి తీసుకువెళ్ళాలి. ఎలారా అనగానే అప్పుడు ఒక అతను, చూడు దుర్గా, ఏదో ఒకటి చేసి ఆ విక్రమ్ని కాస్త పక్కకి తీసుకువెళ్తాను. నువ్వు వెంటనే రాధని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పగానే అప్పుడు దుర్గా, సరేరా వెళ్ళు అని చెప్పేసరికి ఇక వెంటనే అందులో ఒక అతను ఇక విక్రమ్ దగ్గరికి వెళ్ళి, సార్ మా అమ్మాయికి చాలా దాహంగా ఉందంట, కళ్ళు తిరుగుతున్నాయంట, మా అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి వచ్చాను, ప్లీజ్ సార్ ఒక వాటర్ బాటిల్ తేరా, మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి అనగానే ఇక విక్రమ్ సరే అని చెప్పి వెంటనే అక్కడి నుంచి షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటూ ఉంటాడు. ఇక అది గమనించిన దుర్గా వెంటనే రాధ దగ్గరికి వచ్చి రాధని బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడు రాధ విక్రమ్ విక్రమ్ అంటూ ఉంటే ఇక దుర్గాగాడు రాధ నోరు మూసుకొని తీసుకుపోతూ ఉంటాడు. ఇక వెంటనే విక్రమ్ వెనకకి మళ్ళీ చూసేసరికి ఆ దుర్గాగాడు రాధను తీసుకువెళ్తూ ఉంటాడు. అది చూసిన విక్రమ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఒరేయ్ దుర్గా ఆగరా, అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నావా? నన్ను రాధ నుండి పక్కకు పంపించి నువ్వు రాధని తీసుకువెళ్ళాలని ప్లాన్ వేశావా అని చెప్పి ఇక విక్రమ్ అక్కడికి వచ్చి రాధని విడిపిస్తూ ఉంటాడు. ఇక దుర్గా విక్రమ్ ఇద్దరూ పోట్లాడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఒక రౌడీ విక్రమ్ తల మీద కొట్టబోతూ ఉంటాడు. ఇక అది చూసిన రాధ వెంటనే విక్రమ్ని పక్కకి నెట్టేస్తుంది. ఇక ఆ రౌడీ రాధ తల మీద బలంగా కొట్టడంతో రాధ అక్కడే కుప్పకూలిపోతుంది. ఇక అది చూసిన దుర్గా కూడా ఒక్కసారి స్టన్ అవుతాడు. ఒరేయ్ పదరా ఇక్కడి నుంచి వెళ్దాం, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే ఇక మనం బ్రతకలేం అని చెప్పి ఇక రౌడీలు అందరూ అక్కడి నుంచి పారిపోతారు. ఇక విక్రమ్ రాధా రాధా లే రాధా అని అంటూ ఉన్న రాధ ఎంతకీ పలకకపోవడంతో ఇక విక్రమ్ వెంటనే రాధని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ ఎలాగైనా నా భార్యని బ్రతికించండి అనగానే ఇక డాక్టర్ సరేనండి, మీరేమి కంగారు పడకండి అని చెప్పి రాధని తీసుకొని ఐసీయూకి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక విక్రమ్ మాత్రం రాధ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి రాధ ఇలా అయిపోయిందేంటి? నా కోసం అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని నాతో పాటు నా ఇంట్లో అడుగు పెట్టింది. అప్పటి నుండి రాధకు అన్ని అవమానాలు, బాధలు, కష్టాలే. మా ఇంట్లో వాళ్ళు రాధని చాలా బాధ పెట్టారు. అలా అని నేను బయటికి తీసుకువెళ్ళాను. కానీ నా వల్ల కూడా రాధ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది అని చెప్పి ఇక విక్రమ్ చాలా బాధపడుతూ వెంటనే తన ఫోన్ తీసి సునందాకి ఫోన్ చేస్తాడు. ఇక విక్రమ్ నుండి ఫోన్ రావడంతో సునంద ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి విక్రమ్ ఇంకా రాలేదేంట్రా అనగానే అప్పుడు విక్రమ్ అమ్మా రాధా అని చెప్పి ఇక జరిగిన విషయం మొత్తం కూడా సునందాకి చెప్తాడు. దాంతో సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఒరే విక్రమ్ ఎక్కడున్నారా, వెంటనే మేము అక్కడికి వచ్చేస్తున్నాం అనగానే అప్పుడు విక్రమ్ లేదమ్మా నేను తర్వాత ఫోన్ చేసి చెప్తాను, కాస్త ఆగండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ని చూసిన విక్రమ్ డాక్టర్ ఎలా ఉంది నా భార్యకి, ఎలాంటి ప్రమాదము లేదు కదా అనేసరికి అప్పుడు డాక్టర్ చూడండి విక్రమ్ తలకి బలంగా గాయమవడంతో తను స్పృహ కోల్పోయింది. కాసేపు ఆగిన తర్వాత తను స్పృహలోకి వస్తుంది. ఇంటికి తీసుకువెళ్ళొచ్చు, తనకి ఎలాంటి ప్రమాదము లేదు అని డాక్టర్ చెప్పగానే అప్పుడు విక్రమ్ సరే డాక్టర్ చాలా థ్యాంక్స్, వెళ్ళి చూడొచ్చా అనగానే ఇక డాక్టర్ సరేనండి వెళ్ళి చూడండి అని చెప్పగానే ఇక వెంటనే విక్రమ్ రాధ దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి రాధా, నా కోసం నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి నా వల్ల నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు అని చెప్పి విక్రమ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రాధ స్పృహలోకి వస్తుంది. ఇక విక్రమ్ని చూసి విక్రమ్ మీకేం కాలేదు కదా, మీకు పర్వాలేదు కదా అంటూ ఉంటే అప్పుడు విక్రమ్ ఏంటి రాధా ఏం మాట్లాడుతున్నావు, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను, నీకే తలకి బలంగా గాయం అయ్యింది, ఇప్పుడు పర్వాలేదన్నాడు, పద ఇంటికి వెళ్దాం పద అని చెప్పి ఇక ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. రాధని ఆ పరిస్థితుల్లో చూసిన సునంద స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే విక్రమ్ ఏంట్రా ఏం జరిగింది, తలకి ఇలా గాయమయ్యడం ఏంట్రా అనగానే అప్పుడు విక్రమ్ జరిగిన విషయం మొత్తం కూడా సునందాకి చెప్తాడు. దాంతో సునంద చాలా బాధపడుతుంది. ఒరేయ్ ఎలాగైనా ఆ దుర్గా గారిని
బ్రతకనివ్వకూడదు. వాడు రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. ఇప్పుడు నిన్ను చంపాలని చూస్తున్నాడు. ఎలాగైనా ఆ రాధ దుర్గాని అరెస్ట్ చేసి జైల్లో పంపించేయి అని సునంద అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూర్రా, నువ్వు అలాగే చూస్తూ ఊరుకుంటే ఆ దుర్గాగాడు ఈరోజు కాపోతే మళ్ళీ అటాక్ చేస్తాడు. కానీ నువ్వు ఎంత తొందరగా ఆ దుర్గాని పట్టుకుంటే నీకు అంత మంచిది అని రామచంద్రయ్య అనగానే అప్పుడు సునంద మాత్రం పదరా లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పగానే ఇక విక్రమ్ రాధని తీసుకొని లోపలికి వెళ్తాడు. రామచంద్రయ్య మాత్రం రాధ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇలా జరిగిందేంటమ్మా, అసలు ఆ దుర్గాగాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనగానే అప్పుడు రాధ మాత్రం, చూడండి, వాడు నేను చదువుకునే రోజుల్లో కూడా వాడు నన్ను ఏడిపించేవాడు. వాడి కోసం మేము ఆ ఊళ్ళో ఉండకుండా చదువు మానేసి ఇక్కడికి వచ్చాక కూడా వాడు నేను ఇక్కడున్నానని తెలుసుకొని నా జీవితాన్ని నాశనం చెయ్యడానికే ఇక్కడికి వచ్చాడు అని ఇక రాధ జరిగిన విషయం మొత్తం కూడా రామచంద్రయ్యకి చెప్తుంది. ఈ విధంగా విక్రమ్ని చంపాలని చూసిన దుర్గా నుండి విక్రమ్ని కాపాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్న రాధ. షాక్లో సునంద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.